అమ్మాయిల గురించి చాలా కేసులనేటివి వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే 'హర్ష సాయి' గురించి కూడా వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీడియో అప్‌లోడ్ చేశారు. మోసాలు జరుగుతున్నాయి అనేసి. సో, దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే నేను 'హర్ష సాయి' గారికి ఆయన మీద నాకేమి ఎటువంటి ఎప్పుడు ఉద్దేశ్యం లేదు. మేము టిక్ టాక్ నుంచి ఆయనతోటి మమ్మల్ని ఆయన మేము చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ 'హర్ష సాయి' గారు చేసే మంచి ఒక్కటే గానీ, ఆయన ఒక మంచి చేస్తే ఆయన వెనక 100 తప్పులు జరుగుతున్నాయి. అది చూసుకోవట్లే. ఓకే. ఇప్పుడు ఒక పేరు మీద మోసం జరుగుతుంది తెలిసినప్పుడు వితిన్ సెకండ్‌లో మనం ఫస్ట్ రెస్పాండ్ కావాలి. అవునా కదా? నా స్టూడెంట్ నా దగ్గర ఒక అమ్మాయి 50,000 రూపీస్ ఉత్తగా బ్యాంక్ అకౌంట్లో వేసింది. 'హర్ష సాయి' పేరు మీదనే. దాని మీద 100 వీడియోలు పెట్టాను నేను. మస్తు వైరల్ అయినాయి. తర్వాత టీవీ5లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా పేరు చెప్పినా ఎవరు డబ్బులు ఇవ్వద్దని. ఆ పేరు చెప్పేదాం కాదు. ఇప్పుడు రీసెంట్ కూడా ఫేస్బుక్లో మీరు చూడండి, 'హర్ష సాయి' పేరు మీద ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉంటాయి. మరి ఈయన ఎందుకు రెస్పాండ్ కావట్లే? అంటే ఆ ఫేక్ అకౌంట్స్ ఈయననే నడిపిస్తున్నాడా? ఈయన లేకపోతే చేస్తుండా చేయట్లేదా అని కాదు. దానికి ఒక చిన్న వీడియో పెట్టొచ్చు కదా. అవును. కొంతమందికి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఒక వీడియో ఎవరికో ఒకరికి ఒక వీడియో చేయడానికి ఎంతో ఆలోచించి బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెడుతున్నావు. నీ ఒక్క డబ్బులు ఇచ్చేవేందాం కొన్ని వందల మంది. నా దగ్గరే 150 ప్రూఫ్స్ ఉన్నాయి. కేసులు ఎన్ని ఉన్నాయో పోలీస్ స్టేషన్లలో తెలుసా? 'హర్ష సాయి' పేరు మీద చాలామంది బాధితులు ఉన్నారు. ఎందుకున్నారంటే, 'హర్ష సాయిని' కల్పిస్తాం, డబ్బులు ఇవ్వండి, 10 లక్షలు ఇస్తే ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, లేకపోతే దాన్ని ఏమన్నా GST కట్టాలని ఎంతమంది డబ్బులు ఇస్తారు. నేనేమనుకున్నా అంటే 'హర్ష సాయి' గారికి వీళ్ళందరూ పాపం తగిలి ఆయనకి కేసు పడ్డది. ఓకే. అంటే ఇప్పుడు 'హర్ష సాయి' చేస్తున్నాడా? చేయట్లేదా? దాని గురించి ఏమంటారు మీరు? అంటే చేస్తున్నాడా చేయట్లేదు అంటే అది సినిమా వాళ్ళ గొడవలండి. ఇప్పుడు ఆయన జరిగిన సిచ్యువేషన్ కూడా ఆయన సినిమా ప్రొడ్యూసరు వాళ్ళ గొడవలు. అది ఏ రైట్స్‌కి ఏ గొడవలైనాయి, అసలు ఏ విధంగా డబ్బులు గొడవలైనాయా, నిజంగా అమ్మాయిని రేప్ చేసిందా, అమ్మాయి నేను రేప్ చేసిందా, అదైతే పర్టికులర్గా మనకైతే తెలియదు. ఆయన మీద ఎలిగేషన్ అయితే ఇదైంది. నేను ఇప్పటికీ కూడా చెప్పిన, వద్దు సార్ ప్లీజ్ ఒక వీడియో పెట్టండి. ఒకటే వీడియో పెట్టి ఊరుకుంటే ఎవరు ఊరుకుంటారు? అవును. ఒక అమ్మాయికి విజయవాడ వైజాగ్లో కాళ్ళకి షుగర్ వచ్చేసి కాళ్ళు కొట్టేసి 2 కాళ్ళు కొట్టేస్తే నాకు మెసేజ్ పెట్టింది, నాన్న నేను ఇట్లా 'హర్ష సాయిని' కల్పిస్తా అని చెప్తే 55,000 అకౌంట్లో కొట్టినా అని. అట్లాంటివన్నీ నేను టీవీ5 అన్ని ఛానల్స్ పంపించా. నా దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడతా. వేరే వాడి మీద మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. మనకు అసలు టైమే లేదు. అదే అట్లాంటి వాళ్ళ రోదన మొత్తం ఒక ఎఫెక్టివ్ పడ్డదని అనుకుంటాను నేనైతే. సో, ఇప్పుడు 'హర్ష సాయి' బయటికి వచ్చి చెప్తేనే ఇది క్లారిటీ వస్తదంటారా మీరు? క్లారిటీ వచ్చినా రాకపోయినా 'హర్ష సాయి' మీద ఒక నింద పడ్డది. కొన్ని ఆడియోస్ కూడా వస్తున్నాయి కదా, అంటే మాట్లాడినట్టు ఒక అమ్మాయి గురించి కూడా టాపిక్ వస్తుంది. అమ్మాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్. ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ అంటున్నారు. ఆ సినిమా గురించి అంటారు. ఆ సినిమా అయినా ఇన్ని రోజులు ఆగటం ఏంది, అదంతా వాళ్ళకెరక చరిత్ర. రోజుకు ఒకరు బయటపడుతుంది స్టోరీ. ఇప్పుడు జస్ట్ 'జానీ మాస్టర్' జరిగి మర్చిపోయే టైంకి మళ్ళీ ఇది కొత్తగా వచ్చింది. సో, ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, బయటపడేటి ఎన్ని ఉన్నాయి అసలు? చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి బయటపడుతుంది చిన్నగా. దానివల్ల బయటపడటం వల్ల లాభం ఏముందండి? నేను ఒకటే చెప్తున్నా ముందే, ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా కొనేటప్పుడు ఎంతసేపు ఆలోచిస్తావో, ఒక అబ్బాయిని ఇష్టపడేటప్పుడు కూడా అంత ఆలోచించాలి. మంచిగున్న రోజులు మంచిగా ఉండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచిగున్న రోజులు మంచిగా ఉండి బాగా తిరిగి ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఇష్టమైతే దూరం చేసుకోవాలి, కానీ దాన్ని చేసుకొని ఖరాబ్ చేసుకోవద్దు లైఫ్ని. మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎవరికైనా 1B సబ్స్క్రైబర్స్ ఉన్నారా? లేదు. ఎందుకు లేరు? మన ఈ కుళ్ళు రాజకీయాలు చేయబట్టే, ఈ కుళ్ళు జనాలు చేయబట్టికి. ఇప్పుడు 'హర్ష సాయి' పోయిందని చెప్తే ఒక 50 లక్షల మంది వాడు వేస్ట్ గాడురా అంటాడు. ఇంకొక 50 లక్షల మంది వాడు దేవుడు రా అంటారు. మళ్ళీ ఇతను చేసినా చేయలేదా అని తెలిసింది అనుకో, కొంచెం నిజం తెలిసి ఈ 50 లక్షల మంది కూడా వాడంత చీప్ గాడు, అంత వేస్ట్ గాడు అని. హిందీలో అట్లా ఉండదు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ ఆలోచిస్తే మినిమం ఒక 100 మెంబర్స్ ఉంటారు 1B సబ్స్క్రైబర్స్. మొన్న దుబాయ్లో 1B సబ్స్క్రైబర్స్ది దుబాయ్లో ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఇచ్చి మంచి 5 స్టార్ హోటల్స్ ఇచ్చి పెడితే మన తెలుగు ఒక్కడు కాదుగా ఎవరు కూడా పోలే. ఎవరు లేరు. ఎందుకు పోలేదంటే మన వాళ్ళు ఏంటంటే ఎదగనియరు.